అది మళ్ళీ ప్రూవ్ అవుతుంది. జూన్ 4వ తేదీ తర్వాత జగన్ అనే నేను అని, జగన్ అన్న అక్కడ, రోజా అనే నేను అని, అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి, ప్రతి కుటుంబానికి కూడా చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేయటమే కాకుండా ఈరోజు ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా అన్ని రకాలుగా, కోవిడ్లో కానీ, హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ పక్క రాష్ట్రాలు వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ కుటుంబాన్ని వదలలేదు. అది ఎవరు కూడా మర్చిపోలేరు. సో ఈరోజు మీరు చూస్తేనే అందరూ ఎంత హ్యాపీగా నాకు విష్ చేయటం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వటం కానీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు మా ఇల్లు, మేము కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. మా అమ్మాయి, నేను, మా హస్బెండ్ అందరూ ఈరోజు ఓటేసాం. సో మనం ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు అక్కడ వాళ్ళ కోసం అక్కడ ఉండిపోవాలి, సర్వీస్ చేయాలి, వాళ్ళందరికీ కావాల్సినప్పుడు అందుబాటులో ఉండాలి. అది చేయటం వల్లే ఈరోజు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని చూస్తున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలకి ఓటు షిఫ్ట్ చేసుకోవాలని ఇల్లు భూమి పూజ చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ కానీ, షర్మిల కానీ, లేదా మన లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరూ హైదరాబాద్లో ఓటేసి ఇట్లా ఫోటో పెట్టిన వాళ్ళే. ఇప్పుడు ఏమైనా మార్చుకున్నారేమో నాకు తెలియదు కానీ. సో వాళ్ళకి రాష్ట్రం మీద అభిమానం లేదు, కాన్స్టిట్యున్సీ మీద అభిమానం లేదు, కేవలం అధికారం చలాయించాలి అంతే. ఆ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఈ షర్మిల దిగజారిపోయారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ అప్పుడు ప్రతిపక్షంలో అయినా, ఇప్పుడు అధికార పక్షంలో అయినా ప్రజల కోసం, ప్రజల పక్షానే ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రజల పక్షాన ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన సైనికులైన మేమందరం. సో ఖచ్చితంగా అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇక్కడ నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాను. ముఖ్యంగా నగిరిలో కూడా ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరారు. 12 అవుతున్నా కూడా ఇంకా ఓటర్లు ఎండను సైతం కూడా లెక్క చేయలేదు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఓటర్లకు సంబంధించి? బాగున్నాయి కదండి, కంఫర్ట్గా అందరికీ నీడగా పెట్టాము. కానీ అందరూ ఒకేసారి వచ్చేసారు. చూసారు కదా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ కొట్టేద్దామా అన్నట్టుగా జనాలు ఇళ్లలో నుంచి బయలుదేరి వచ్చారు. గతంలో మనం చూసాము, ఓటర్కి రమ్మంటే సరే చూద్దాంలే, ఆడ ఖాళీ ఉన్నప్పుడు వస్తాం అనేవాళ్ళు. కానీ ఈరోజు ఆతృతగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అన్ని పార్టీలు, అన్ని పత్రికలు, అన్ని రకాలుగా జరుగుతున్న దాడి కానీ, ఆయన మీద అంటే మాటల దాడి కానీ, లేదా క్యారెక్టర్ మీద దాడి కానీ, లేదా రాళ్లతో దాడి కానీ, ఇవన్నీ చూశాక ప్రజలకి ఎట్లయినా మనమే క్యాంపెయినర్స్గా ఉండి, మనమే సైనికులుగా ఉండి అన్నను కాపాడుకోవాలి అన్న బాధ్యత ప్రజలు, ఓటర్లు తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నేడు మీ కుమార్తె కూడా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుని ఓటు రావడం ఎలా అనిపిస్తుంది? పాప నేను ఇది 3rd టైం ఈ కాన్స్టిట్యున్సీలో నా ఓటు. ఫస్ట్ 3 సార్లు వేసాను, 3 సార్లు ఎమ్మెల్యే. సో మా అమ్మాయికి ఫస్ట్ టైం ఓటు వచ్చింది. తను కూడా చాలా ఆతృతగా, చాలా హ్యాపీగా వచ్చింది. ఎలా ఉంటుంది ఈవీఎం, ఎలా వేయాలి, అమ్మ ఎట్లా చేయాలి అని చెప్పి. సో అంటే చిన్నపిల్లలకి వాళ్ళు అనుకున్న బొమ్మ దొరికినా, లేదా వాళ్ళకి నచ్చిన చాక్లెట్ ఇస్తే ఎలా సంబరపడతారో, ఫస్ట్ ఓటు వేసి నా కూతురు కూడా అలాగే సంబరపడింది. సో దీనికోసం యూఎస్ నుంచి అమ్మకు ఓటు వేయాలి, ఒక ఓటు కూడా మిస్ అవ్వకూడదు అమ్మకి అని చెప్పి రావటం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిన్ననే మదర్స్ డే, సో సెలబ్రేషన్స్ చేస్తూ కేక్ కట్ చేసి గిఫ్ట్గా ఈరోజు ఓటేసింది. ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలిచిన జెడ్పీటీసు ఈరోజు దేనికి కమిట్ అయ్యాడో దేవుడికే తెలియాలి. టీడీపీకి వెళ్ళాడు. టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. ఇక నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏమో జగన్ గారిని కలుస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్ళారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ కోటేయండి అని చెప్తున్నారంటే చాలా దురదృష్టకరం. రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళు ఇంత నీచానికి దిగజారిపోయి, గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు, మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇంకా చక్రపాణి రెడ్డి అయితే తిరుమల తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీశైలానికి చైర్మన్ గా ఇస్తే కూడా లాస్ట్ మినిట్ లో ఈరోజు ఏ విధంగా దేనికో ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామన్నారంట, దానికి ఆశపడిపోయి ఈరోజు ఆయన చెంచాలు, ఆయనేమో బూతులు బయట, చెంచాలు లోపల ఏజెంట్లుగా. అట్లాగే పుత్తూరులో అమ్ములు బయట, ఆయన ఏజెంట్లు లోపల. అంటే టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు. మొత్తం వైసీపీ నుంచి వెళ్లిన దొంగలే ఈరోజు బయట లోపల కూర్చొని రౌడీజం చేస్తూ ఈరోజు తెలుగుదేశానికి ఓటేయమంటున్నారు. అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి.
మూడోసారి హ్యాట్రిక్ సాధించడం పక్కా ఖాయం అంటారు. ఓకే, మనం చూస్తున్నాం నగిరి నియోజకవర్గంలో పూర్తిగా ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఓటు హక్కు కూడా ఇక్కడ రోజా గారు వినియోగించుకున్నారు. ఇక్కడ చూడొచ్చు రోజా గారు వెంట వృద్ధులు కూడా కావచ్చు, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చిన అందరూ కూడా అభిమానంతో ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంతో ఆప్యాయతగా ఇక్కడ రోజా గారు వస్తుంటే ఆప్యాయతగా పలకరిస్తూ ఆమెకు అభివాదం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కొందరు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు పొందినా తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నా విజయాన్ని మాత్రం ఆపే శక్తి ఎవరికి లేదు, మరోసారి హ్యాట్రిక్ సాధించడం నగిరిలో ఖాయమంటున్నారు. అదేవిధంగా స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించి మరోసారి రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని కూడా రోజా అంటున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, నగర్ నుండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. కొత్తగనేసంపాడులో యాదవులు, ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారని ఈరోజు నిన్న సాయంకాలం నుంచి పోలింగ్ అయిన తర్వాత నుంచి దాదాపు 200-300 మంది ఇళ్ల మీద దాడి చేసి, ఇల్లుని ధ్వంసం చేసి, మహిళల్ని కూడా చూడకుండా కొట్టి, ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు గంగమ్మ గుడిలో దాదాపు నిన్న పోలింగ్ అయితే ఈరోజు 1 గంట ఇక్కడ దాకా ఉండి బిక్కుబిక్కుమని భయపడే పరిస్థితి. అది కాకుండా వాళ్ళు మాట్లాడిన భాష, యాదవులు ఇక్కడ ఉండేదానికి లేదు, మీ బతుకులంతా, మాకు పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, రోజు రోజుకి కూలి పనులు చేసుకునే బతుకులు మీకెందుకు రాజకీయాలు అని మాట్లాడారు. ఇక్కడే కాదు ఇది జరిగింది, దాదాపు ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10-15 గ్రామాలలో బీసీలు, ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్నా పోలీసు చూస్తూ మరి ఎస్పీ గారు అయితే కనీసం 1 గంట అవుతా ఉంది, మీడియాలో వచ్చింది, ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడల. కేవలం నిన్న మాచర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్కన నియోజకవర్గాలు ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్తెనపల్లి కానీ, ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందాక చెప్పినట్టు ఎరపతి అని కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొజ్జాల్లాగా ఆడోళ్ళ మీద పడి ఇళ్ళ మీద ధ్వంసం చేయటం. నిజంగా మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు, ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు. అంటే బీసీలు, ఎస్సీలు ఓట్లు వేసేదానికే లేదు, ఇంకా బానిసల్లాగా బతకాలా, ఇక్కడ మాకు పొలాలు ఉన్నాయి. ఇదే జగన్మోహన్ గారు చెప్పారు, పెత్తందారికి పేదవాడికి జరుగుతున్న పోరాటం అని. ఈరోజు చేసే కార్యక్రమం నిజంగా చేస్తూ ఉన్నారు. నిజంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆ ముసలి నక్క ఏం మాట్లాడాడు, యాదవ్కి ఒక సంఘటన జరిగితే ఎక్కడికి పోయావు అనిల్ కుమార్ యాదవ్ అని మాట్లాడాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడ దాదాపు ఇక్కడే
40-50 మంది ఆడోళ్ళు, కొంతమంది ఊరు దాటిపోయారు, కొంతమంది పిడుగురాళ్ళకి వెళ్ళారు. పొలాల్లో అర్ధరాత్రి చిన్న చిన్న బిడ్డలు వేసుకొని పొలాల్లో పనుకొని బిక్కుబిక్కుమైన భయపడుతూ బతుకుతూ ఈరోజు గంగమ్మ గుడిలో దాంకొని ఉంటే ఈరోజు మీరు అడిపోయారు. మా జంగా అన్న ఇదే ప్రాంతం 2 సార్లు ఎమ్మెల్యే వేసి గెలిపించారు. వీళ్ళే అందరూ కూడా ఆయన ఎమ్మెల్యేని చేసిన వాళ్ళు. ఆయన ఆత్మగౌరవాన్ని ఏదేదో పెద్ద మాటలు మాట్లాడబెట్టి పోయాడు. ఈరోజు ఆడిపోయినాడు. రాత్రి నుంచి కనీసం ఆడిపోయినాడు. వాళ్ళ దగ్గర సంకనాకిన పోయినావు, నువ్వు సంకనాకిన పోయినావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంతకన్నా దారుణం. వాళ్ళు కనీసం ఇళ్ళగా పోవాలంటే ఈరోజు భయపడతా ఉన్నారు. మగోళ్ళు పాపం ఊర్లో వదిలేయాలంటే దాదాపు వస్తే కొడతాం, చంపుతాం. మొత్తం పల్నాడంతా ఇలాగే చేశారు. ఈరోజు నిన్న ఎస్పీ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన దేనికోసం చేస్తున్నాడో తెలియదు, ఎవరు మెహర్బానీ కోసం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు చేస్తున్నారు. నిజంగా మీరు కొట్లాడుకోవాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు మేము ఉన్నాం. మీకు దమ్ముంటే నిజంగా మీరు మగోళ్ళు అయితే రండి, మా ఇళ్ళ మీదకి రండి, మమ్మల్ని కొట్లాడాలంటే ధైర్యం ఉండి. అంతేగాని చేతగాని దద్దమ్మల కొజ్జా నా కొడుకుల్లాగా పోయి ఆడోళ్ళ మీద పడి గాజులు తొడుక్కోండి. మీరు ఆడోళ్ళ మీద పడి పల్నాడు పౌరుషం అంటారు. పల్నాడులో పౌరుషం ఉండడానికి ఆడోళ్ళ మీద పడి ఇళ్ళ మీద పడి ధ్వంసం చేస్తారా? ఉన్నాంగా ఎమ్మెల్యేలు పోటీగా చేసిన వాళ్ళు ఉన్నాం, ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నాం. రండి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. నువ్వు అడిగినారు కదా, అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు, బీసీలు ఏం చేశారు, ఈరోజు చెప్తా ఉన్నా రాసుకో. ఒక ఊరు మీద నువ్వు పడి 20 మంది మీద దాడి చేస్తే యాదవులను ఎస్సీలను కొడితే ఇంకెక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కడ లేరనుకుంటున్నామని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అంతకు బదిలిస్తా, ఇచ్చి తీరుతాం. రోజులంతే, కేవలం రోజులంతే. ఈరోజు పోలీసుని అడ్డు పెట్టుకొని లఫంగి చేష్టాలు నువ్వు చేసినావు. ఖచ్చితంగా ఎవరైతే ఇళ్ళ మీద వచ్చి మీరు చెప్పిన భాష మీకు ఖచ్చితంగా ఇస్తాం, ఎక్కడికి పోయేది లేదు. ఇంకా ఎస్పీ గారు మీద ఎంక్వైరీలు అవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. ఈ కూడా కాకుండా ముళ్ళుతోనే తీయాలని మీరు కోరుకుంటే, మళ్ళీ వచ్చి మా వాళ్ళ మీద పడి మీరు కొట్లాడాలని కోరుకుంటే, ఈరోజు ఇక్కడే దాదాపు మేము కూడా 400-500 మంది ఉన్నాం. 5 నిమిషాలు చాలదా? ఇటు చిటికేస్తే మేము నా సార్ ఒక్కడన్నా ఉంటాడా? 5 నిమిషాలు చాలదా అని అడుగుతా ఉన్నా. లేదు, ఈ ఊరికి మహేష్ అన్న కానీ మేము కూడా ఈ ఊరికి ఎంత దూరం, నీ ఊరికి అంతే దూరం. మేము కూడా అనుకోని ఉంటే ఇదేలా చేయాలనుకోని ఉంటే మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారా అని అడుగుతా ఉన్నా. మీ ఇళ్లలో పసిపిల్లలు ఉంటారా? మీకు కర్ర పట్టుకోవటం ఎంత ఉందో మాకు కూడా కర్ర పట్టుకొని పడుతుంది. నీకు తల అట్టే బగులుతుంది, మేము కొట్టినా అట్టే బగులుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోమన్నా. నువ్వు అన్నావు కదా మాకు పొలాలు ఉన్నాయని, మాకు ఏం లేవు, మాకు కూడా ఇంకా పోయేదానికి ఏం లేదు. కొడతాం అంటే తిరగబడి కొట్టావంటే నా సారంగా పోతావు. పొలాలు వదులుకొని నువ్వు పోవాలా, మేము కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఆపుకుంటే మంచిది. లేదు, మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జాలు వస్తుందని మాత్రం అనుకోమాక. మేము కూడా మన ఎరపతినేని 50 మంది 100 మందిని ఒక ఎరపతినేని గుర్జాల్లో తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుగుతాను. ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది. నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావంటే యాదవులు ఉండకూడదు, ఇంకోటి మాట్లాడాలంటే అదే భాషలో నీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ కాదు. కొత్తగానే చంపాళ్ళు నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటాయి, అందరినైతే లోపలేస్తారు అని కాదు. ఇంకొకసారి మా వాళ్ళ మీద కానీ ఇక్కడున్న ఎస్సీల మీద కానీ వచ్చే ప్రయత్నం కానీ చేస్తే ఈసారి ఏదో వచ్చాం గమ్ముగా వాళ్ళని ఏదో సముదాయించుకుంటాం, చెప్పుకుంటాం, బాధలు ఉన్నారు, ధైర్యం ఇస్తాం, పోతాం. ఇదే కానీ మేము వెళ్ళాం రాత్రి కొట్టాం మేము పెద్ద మొగోళ్ళం అనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాను పరిణామాలు వేరుగా ఉంటాయి. దానికి మేము కాదు బాధ్యులు, పోలీస్ బాధ్యులు, ఇంకెవరైనా పై అధికారులు మాత్రం బాధ్యులు. దీనికి మాత్రం ఎటువంటి ఇది లేదు. ఎమ్మెల్యే మహేష్ అన్న కానీ మేము కానీ తప్పకుండా చెప్తా ఉన్నాం. గురజాల నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఎస్సీలకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మాకు అండగా ఈరోజు మా గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి బాగుండాలని కోసం మేము బాగుండాలని మా వాళ్ళు గెలవాలని పోరాటం చేసిన వాళ్ళు ఈ మీదకి వస్తే కామ్గా ఉంటామని మాత్రం అనుకోమాక.
ఈ ఒక్క 100 ఇళ్ళు మాకు ఏమన్నా 5 ఇళ్ళు 50 ఇళ్ళు తగ్గచ్చేమో కానీ తగ్గుండొచ్చేమో కానీ ఇంకో ప్రాంతంలో మాకు కూడా 100 ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీరు కోరుకోవాలనుకుంటే, దాన్ని తట్టి లేపాలని మీరు అనుకుంటే రైట్, అవి చేసి చెప్తాను. ఇక్కడే కాదు, తెలుగుదేశం పార్టీకి మొత్తం చెప్తున్నా, పల్నాడులో మీరు చేస్తున్న అరాచకం, సత్తెనపల్లి కావచ్చు, మాచర్లు కావచ్చు, నిన్న 3-4-5 ఊర్లు గురజాలు కావచ్చు, అలాగే వినుకొండ కావచ్చు, పెదకూరు కావచ్చు, అన్ని ఆపుకోండి. మీరు అన్నట్టు మీకేం పోయేది లేదు, మాకు కూడా ఏమీ పోయేది లేదు నాయన, మాకు కూడా ఏమీ పోయేది లేదు. పోయేది ఏదైనా ఉంటే మీకే పోతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. అలా అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్ రెడ్డిస్ ఉంటారు, అక్కడ మాత్రం 6 పెట్టాడు. దిస్ ద ప్లాన్. డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు, వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఏ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. వెళితే అద్దాలు బాగొట్టారు, ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడెడ్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్, వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ, అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం, ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే? అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. 1 కాదు 2 కాదు, కుంకలగుంట, చీమల మర్రి, నారినిపాడు, తమ్మాలపాడు, తొండపి, మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదల్లో జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. వాట్ ఇస్ దిస్? మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్. పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలగటం చాలా శోచనీయమైనటువంటి, ఇది బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నారినిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను. వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదనుకో రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యూడ్ అయిపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో. అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్. వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడు వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్, గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒక్కసారి వెబ్ కెమెరా చూడండి. చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253,
254, నారినపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళీ నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు, వారి బదులు ఎవరో నాబోటి వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు. ఎంత ఉందో అన్నీ చూసుకుని కదా చేయాల్సింది. డిస్ప్యూట్ లేకపోతే మీ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి అయి ఉండి, రాళ్ళు పాతుండి, లేకపోతే గట్లుండి, మీ పొలం మ్యూటేషన్ లేకపోతే, డిస్ప్యూట్ లేకుండా ఉంటే, మ్యూటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి? అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా, దుర్మార్గంగా, ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావాల్సినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం ఎంతవరకు మీకు విఘ్నత? అది బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే అటు ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ, ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే, మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువులోంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఇండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో, 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని, ఆవుల దొడ్లో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి ఈ 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికుంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమే ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. లోకేష్ కూడా నేను ఒకటి అన్నారు, మా మీద ఏ కేసులు అయినా పెట్టుకోండి, భూముల గురించి మాట్లాడితే కేసులు పెట్టుకున్నాను, ఇంటర్పోల్ కేసులు కూడా పెట్టుకున్నాను, రేపు మాట్లాడతాను.